రామగిరి అనే ఒక ఊర్లో ఒక వ్యక్తిని రాజకీయ కక్షల నేపథ్యంలో అతను హత్య చేయబడ్డాడు. అతను ఎలా హత్య చేయబడ్డాడు? అతన్ని ఈ పార్టీయే చంపింది, అతన్ని ఇలాగే చంపారు అని చెప్పడానికి నేనేం పోలీసుని కాదు, సిబిఐని కాదు, సిఐడిని కాదు, టీడీపీ కార్యకర్తను అంతకన్నా కాదు. ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు, ఆ వ్యక్తికి న్యాయం జరగాలి. రాజకీయంగా ఆ వ్యక్తి వైసీపీ పార్టీతో ఉన్నాడు, వైసీపీ అధినేతకు బాధ్యత ఉంటుంది, వెళ్ళాడు, తన బాధ్యతను నిర్వర్తించుకున్నాడు, ప్రజల పక్షాన తన కార్యకర్తల పక్షాన ఉంటానని చెప్పడానికి ప్రయత్నం చేశాడు, వెళ్ళాడు. ఇంతవరకు సీన్ కట్ చేస్తే ఇట్ వాజ్ గుడ్. ఇక ఆయనకు కౌంటర్గా టీడీపీ నాయకులు, టీడీపీ క్యాడర్ మాట్లాడటం అది కూడా ఓకే. ఇంకా జనసేన ఇక్కడ ఇర్రెలవెంట్, బికాజ్ జనసేన హ్యాస్ నో వర్డ్ ఇన్ దిస్ పాయింట్. సో జనసేన ఈజ్ ఇర్రెలవెంట్. రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు, స్పందించాల్సింది ఎవరు అనేది ప్రజలకు ఒక నిర్దిష్టమైన క్లారిటీ ఉంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయనకు సరైన బందోబస్తు ఇవ్వలేదు. ఆయన హెలికాప్టర్కి క్రాక్స్ వచ్చాయి. మళ్ళీ హెలికాప్టర్లో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, ప్రజల తరఫున మాట్లాడగలిగిన ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక గొంతుక, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మిగిలిన ప్రతిపక్షం ఆయనే. మనకి ఏదైనా సమస్య వస్తే ఆయనే కదా మాట్లాడాలి. ఆయన కాకుంటే, ఆయన ఒకవేళ లేకుంటే పరిస్థితి ఏంటి అని కొంతమంది ఆలోచించకపోయినా కొంతమంది ఆలోచిస్తారు. కాబట్టి ఆ కొంతమంది ఆలోచించినందుకు గాను ఆయనను రోడ్డు మార్గం ద్వారా బెంగళూరుకి పంపించారు. ఎందుకంటే హీ విల్ బీ గోయింగ్ టు బెంగళూరు ఫర్ సమ్ అఫీషియల్ పర్పసెస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పరిటాల సునీత గారు రియాక్ట్ అయ్యారు, టీడీపీలో కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఎవ్వరు రియాక్ట్ అయినా నేను ఈ వీడియో చేసి ఉండేవాడిని కాదు. ఒకరు రియాక్ట్ అయ్యారు, రామగిరి సిఐ ఆర్ ఎస్ఐ నాట్ సిఐ, ఎస్ఐ. ఆయన పేరు సుధాకర్ యాదవ్. సార్ చాలా బ్యూటిఫుల్గా ద వే హీ వాజ్ రియాక్టింగ్, నేను కొంచెం షాక్కి గురయ్యాను. ఎందుకంటే బేసికల్లీ రాజకీయ అభ్యర్థులు, రాజకీయ క్రీడలో ఇద్దరు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నప్పుడు రకరకాల స్టైల్లో విమర్శలు చేస్తారు. పోయినసారి మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కొట్టండి నా కొడుకుల్ని అని ఒక టీడీపీ వాళ్ళని కొమ్మిచ్చేశారు కార్యకర్తల్ని. అంటే నిజంగా కొట్టేస్తారా వాళ్ళు? కొట్టరు. ఎందుకు కొట్టరు? ఎందుకంటే అదంతా రాజకీయంగా, అదంతా ఒక డ్రామా అని అందరికీ తెలుసు. ప్రజల మన్ననలను పొందటానికి రాజకీయ నాయకులు చేసే ఒక ఎత్తుగడ. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. రైట్ ఫ్రమ్ స్వతంత్రం రాకముందు నుంచి ఈరోజు వరకు చేస్తున్నది అదే. సడన్గా ఇక్కడ నేను షాక్ అయింది ఏంటంటే, ఒక ఎస్ఐ మాజీ ముఖ్యమంత్రిని నువ్వు మాట్లాడాలి, సరిగ్గా మాట్లాడాలా, గుడ్డలోడు తీయడానికి మేమేమైనా అట్టి తొక్కలా అని చాలా డిఫరెంట్గా, వియర్డ్గా స్పందించాడు. ఒక ఎస్ఐ ఇలా స్పందించచ్చా అంటే, మనోభావాలు దెబ్బతిన్నాయి, పోలీసులు హర్ట్ అయ్యారు కాబట్టి మేము స్పందించాము. చూడు, జగన్ సార్ చెప్పింది రామగిరి ఎస్ఐ చేసిన తప్పుకు గుడ్డలు ఉడదీస్తామని చెప్పలే. పోలీసులు ఎవరైతే టీడీపీ పార్టీ కూడిగం చేస్తున్నారో వాళ్ళ గుడ్డలు ఉడదీస్తామని చెప్పారు. మీరెందుకు స్పందించారు సార్? ఒకవేళ స్పందించాల్సి వస్తే మీకు డెసిగ్నేషన్ ఉంది, మీకు ఒక అథారిటేటివ్ స్ట్రక్చర్ ఉంది, హైరార్కీ ఉంది. మీ పైన సిఐ గారు ఉన్నారు, ఆయన పైన డిఎస్పీ గారు ఉన్నారు, ఆయన పైన ఏఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. వై యూ? మీకేం అవసరం ఉంది? స్పందించటానికి నేనున్నాను అంటే ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ హూ ఆర్ ఎంజాయింగ్ సమ్ పొలిటికల్ పవర్ ఇన్ వైఎస్ఆర్సీపీ. అంటే ఇలా మాట్లాడితే మనకు జనాలు, మన నాయకుడు మెచ్చి మనల్ని ఒక పెద్ద పొజిషన్లో పెట్టుకుంటాడు అని ఏమన్నా ఒక వియర్డ్ మైండ్ సెట్ ఏమైనా పెట్టుకున్నారా మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రిని నువ్వు అని సంబోధించకూడదు అన్న కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మీ సుపీరియర్స్ మాట్లాడతారు. మనము పర్మిషన్ తీసుకున్నామా సుపీరియర్స్ దగ్గర రెస్పాన్సిబుల్గా ఒక పర్మిషన్ తీసుకుని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అన్న బేసిక్ సెన్స్ లేకుండా ఎలా సార్ చదువుకొని వచ్చాం, పరిగెత్తుకొని వచ్చాం, లాంగ్ జంప్ చేశాను, హై జంప్ చేశాను అని అలా చెప్తున్నారు మీరు? యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ నాట్ హియర్ టు ఇన్వాల్వ్ ఆర్ ఇండల్జెంట్ ఇన్ టు పాలిటిక్స్. ఎందుకు సార్? మీకు ఏమవసరం ఉంది పాలిటిక్స్లోకి రావడానికి? పాలిటిక్స్ గురించి జగన్ అన్నారు, వ్యక్తిగతంగా మీకు స్పందించే హక్కు ఉంది. పోలీస్ ఖాకీ యూనిఫామ్ వేసుకొని 2 చక్రాల 2 స్టార్స్ ఇక్కడ 2 స్టార్స్ ఇక్కడ పెట్టుకొని మీ హయ్యర్ అథారిటీ పర్మిషన్ ఉందో లేదో చెప్పకుండా మీరు ఎందుకు రాజకీయ క్రీడలకు దూరారు?
ఇప్పుడు మీ వల్ల పోలీస్ వ్యవస్థ కరప్ట్ అయింది అని ఒక రాంగ్ మెసేజ్ సమాజంలోకి వెళ్ళదా? పోనీ ఆ మెసేజ్ మీకే డ్యామేజ్ చేయదా? ఎవరినో అంటే జగన్ సార్ మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది జనాల్లోకి అర్థం కాదా? ప్రభుత్వ ఎంప్లాయీస్, ప్రభుత్వంలో పనిచేసేవారు రాజకీయ నాయకులుగా మారాలి, సోషల్ మీడియాలో మనకు క్రేజ్ వస్తుంది అని పిచ్చి పనులు చేస్తే మీ వల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు. ఇప్పుడు మీ వల్ల జనం ఏమనుకుంటారు? అవును, పోలీసులు టీడీపీ కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇతను రియాక్ట్ అయ్యాడు. మీ పోస్టులు నాకు ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, ఈయన పోస్టులు. ఇప్పుడు ఈ పోస్టులన్నీ నా దగ్గర ఉన్నాయి. దీనన్నిటి బేస్ మీద ఐ వాంట్ టు సీ హిమ్ విత్ ఎనీ అదర్ పొలిటీషియన్ అదర్ దాన్ ఫ్రమ్ టీడీపీ. ఇప్పుడు ఈ పోస్టులు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ పోస్టులన్నీ ఆ వ్యక్తి టీడీపీ ఇండివిజువల్స్ దిగినవి. ఇప్పుడు జనాలకు రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయిందా లేదా? మీ వల్ల టీడీపీకి చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు, పోలీస్ యంత్రాంగానికి చెడ్డ పేరు. సార్ ఎస్పీ గారు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఉన్నతాధికారి, జిల్లాలో మీలాంటి వాళ్ళ కింద హైరార్కీలో సమ్వేర్ అరౌండ్ 4th 5th లెవెల్లో ఉన్న ఇట్లాంటి ఎస్ఐస్ మాట్లాడుతున్నప్పుడు మీ పర్మిషన్ తీసుకునేలాగా మీరు చూసుకోండి. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద చదువులు చదివి, సివిల్స్ లాంటి చదువులు చదివి, దేశానికి ఎంతో తలమానికమైన చదువులు చదువుకొని ఇటువంటి పొజిషన్లో ఉన్నారు. వాట్ ఎవర్ ద పార్టీ అండ్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈజ్, ఇటువంటి ఎంప్లాయీస్ చేసే పనులకు పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు రాకూడదు. ఎందుకంటే యాజ్ అ పీపుల్ వీ రెస్పెక్ట్ పోలీస్ అలాట్, వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్, వీ హ్యావ్ దట్ గౌరవం. జనాల పట్ల కానీ, పోలీస్ వ్యవస్థ పట్ల కానీ, రాజకీయంగా ఎన్ని నిందలు వచ్చినా పోలీసులను మేము గౌరవిస్తాం. ఆ గౌరవాన్ని నిలబెట్టలేని కొంతమంది ఎంప్లాయీస్ వల్ల పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు రాకూడదు. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు ఇన్వాల్వ్ ఇన్ సచ్ పాలిటిక్స్. ఇట్స్ సింపుల్ యాజ్ సచ్.